ఇవాళ కూడా భారతదేశంలో చిన్న సంఘమే ఉంది, మవ్వలో కూడా చిన్న సంఘమే ఉంది. భవిష్యత్తులో చెప్పండి, ఎవరైనా ఆ పాస్టర్ గారా, ఆ కాలువ గట్టు పక్కన ఆ గుడిసేనా, ఆ రేకుల షెడ్డేనా అంటారు. హల్లెలూయా. కాలక్రమేణా దేవుడు ఏం చేస్తాడు? చాలా పెద్దది చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. విస్తరింపజేసేవాడు ఆయన, దీవించేవాడు ఆయన, బ్రతికించేవాడు ఆయన, లేవనెత్తేవాడు ఆయన, నిన్ను బాగు చేసేవాడు ఆయన, నిన్ను వాడుకునేవాడు ఆయన. ఆయన నిన్ను విడువడు, ఎడబాయ్ ఒక్క రోజైనా విడిచిపెట్టాడు. విదస్ ఏమన్నాడు తర్వాత వచ్చిన? తన ప్రాణమును ఏం చేస్తాడంట? ఇదిగో ఇక్కడే ఉంది. కొంతమంది అందరూ రేపు పోతారంటే వాళ్ళు ఇవాళే పోతామన్నట్టుగా యాక్షన్ చేస్తారు. హాస్టల్ మీద పడుతున్నారంట గవర్నమెంటు, హాస్టల్ మీద పడుతున్నారంట వాళ్ళు వీళ్ళు శత్రువులు అనేసరికి కొంతమంది పాదిర్లు 10 ఏళ్ల క్రితమే హాస్టళ్ళన్నీ మూసేసి ఏం చేస్తున్నారు? ఊరేగుతున్నారు. ఈ 10 ఏళ్ళలో ఎంత పని జరిగేది ఏమండి? రేపు వచ్చి మూసేస్తే తర్వాత సంగతి, రేపు ఈలోపు మనం పని చేయాలి. హల్లెలూయా. అరే ఒక్క నిమిషం. తన ప్రాణమును కొంతమంది ఇది ఎట్లా ఎటు చూడరా, ఇదిగో గాలి ఇట్లేదంట. రిచర్డ్ ఉమ్ బ్రాండ్ సుమారు ఎన్ని సంవత్సరాలు అయ్యారు? 22 years జైల్లో ఉన్నాడంట. 22 సంవత్సరాలు. గొప్ప సంగతి ఏంటో తెలుసా? 22 ఏళ్ళు జైల్లో ఉండి బయటికి వచ్చినాక ప్రపంచాన్ని ఒక కుదిపాడు. స్తోత్రం. 40 ఏళ్ళు మనం లోపలున్నా 4 రోజులు బయటికి వస్తే ప్రపంచాన్ని ప్రభువు కొరకు తిరగేస్తాం. అంత శక్తిని ప్రభువు మనకి ఇస్తాడు. ఇచ్చాడు కూడా. తన ప్రాణమును ఎట్లాగరానా? తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కొంతమంది ఎంతో జాగ్రత్తగా రిస్క్ తీసుకోవడానికి ఎంత కూడా, అమ్మో చలిలో నా పాస్టర్ గారు నేను రాలేనులే, మాకు లేదా చలి ఏమా కోటేసుకున్నా రామ్మా, అమ్మో మా అబ్బాయి వాళ్ళు వద్దంటున్నారులే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీతోనే నువ్వు గనక దాన్ని కాపాడాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావంట. దేవునికి స్తోత్రం. మరి పోగొట్టుకోవాలనుకుంటున్నావో కాపాడుకోవాలనుకుంటున్నావో నేడు తేల్చుకో. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎవరో మొన్న ఒక ఆయన అన్నాడు, ఇంకా మీ మీటింగ్లు అవ్వలేదా అని. ఈ అయ్యేటట్లు లేవు. 365 రోజులు ఉంటానే ఉండేటట్టుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ సంఘం కట్టబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ బిడ్డలకు నువ్వు మేలు చేయాలంటే రోజు దేవుని పనిలో ఉండు. సేవకులకు ఒక మనవి చేస్తున్నాను, ఒక సంగతి సూత్రం చెప్తున్నాను. పొద్దున ఒక అన్నగా చెప్పాను, మీకు కూడా చెప్తాను. అదేంటంటే
మన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని పని చేయడమే. ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికి జవాబు మనము దేవుని పని చేయడమే. మనం దేవుని పని చేస్తూ పోతూ ఉంటే దేవుడు మన సమస్యలన్నిటినీ తీరుస్తాడు. తన ప్రాణమును ప్రేమించువాడు ఏం చేస్తాడంట? పోగొట్టుకోవటం అంటే ఏంటి గారు? చిన్న సంగత ఏమండి? ప్రాణాన్ని పోగొట్టుకోవడం పరుసు పోయిందనుకో. మొన్న ఒక మామగారు అమ్మగారు వచ్చిందేమో ఈరోజు ఇక్కడ పడుకున్నారు, బాగా పడుకున్నారు. 23వ తారీఖు రాత్రి జాగ్రత్తగా తల కింద పెట్టుకుని పడుకుందండి. జాగ్రత్తగా పెట్టుకుని అది చేసి సరే తెల్లారిపోతుందిగా వెళ్ళిపోదామని చెప్పేసి అటు బాత్రూమ్కి వెళ్ళిందంట. వెళ్ళి వచ్చేలోపు ఆ పర్సు చూపోయారు. నేను అసలు 3:30, 4ంటికి పడుకున్నా. రాత్రి 2ంటికి కూడా ఆ రాత్రి వెళ్ళి బస్టాండ్లో ఎవరో ఉంటే వాళ్ళని పంపించి 2-3 ఆటోల్లో జాగ్రత్త చివరి పిన్ టు టిన్ వరకు జాగ్రత్త చేసాం. 23 రాత్రి చేసి ఇక గోల చేస్తుంది బయట. అయ్యా అంటుంది, ఇది పరిస్థితి. ఇంకొక మామ అంటుంది, ఇదిగో అయ్యగారు ఇప్పుడే పడుకున్నాడు, నువ్వు అల్లరి చేయమాక అంటుంది ఇంకొక ఆవిడ. ఇంకేముంది, అల్లరి చేసేది అప్పటికే లేపారు కదా. నేను వచ్చి ఏంటమ్మా అన్న. ఏంటమ్మా అంటే ఏం చెప్పనయ్యా, నా ఆధార్ కార్డు పోయింది. బస్ ఎక్కించుకుంటారా అని ఏడుస్తుంది పాపం. పెద్దావిడ పాస్టర్ గారు మిసెస్ ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. నేను కొంచెం ధైర్యం చేసి పర్సులో ఎంత ఉన్నాయి అమ్మా అన్న. పర్సులో ఎంత ఉన్నాయంటే 300, 400 చెప్పింది. సరే ఒక 500 ఇచ్చి, ఆధార్ కార్డుది పెద్ద విశేషం కాదులేమో, జిరాక్స్ ఇంతే ఇచ్చేస్తారులే, నువ్వు ధైర్యంగా వెళ్ళిపోమన్నా. ఆవిడ ధైర్యంగా వెళ్ళింది. గొప్ప సంగతి ఏంటి చెప్పనాయ్ గారు, ఆవిడ అటు వెళ్ళింది. ఇటు నుంచి 2 అమ్మగారులు, మన ముదినేపల్లి అమ్మగారు ఇంకొక అమ్మగారు వచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చారు. నేను గనుక ఆ తెల్లారగట్ట బయటికి రాకపోతే చెప్పండి, ఈ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈవిడ సంగతి ఏమో నాకు తెలియదు కానీ. అవునా కాదా? మీరు ఎప్పుడు గుర్తుకుంచుకోండి, ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. మనం పరుసు కాదు, ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు పెట్టడానికి మనం రెడీగా ఉండాలి. పరుసు పోయిందా, ప్రభు కొరకు పోయింది అనుకోవాలంతే. ప్రభు కొరకు ఏది పోయినా మనం ఎక్కడ కంగారు పడనక్కరా. అలాగ మీరు సిద్ధపడి ఉండాలి. ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అలా సిద్ధపరిచి పంపిస్తున్నాం. స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.